గిరిజన లంబాడీల భూములను ఈరోజు పెత్తందారులు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ సర్వే నెంబర్ 632 సర్వే నెంబర్లో దాదాపుగా 80 ఎకరాల పొలం ఉంటే ఆ 80 ఎకరాల పొలాన్ని కొత్త సర్వే నెంబర్లు క్రియేట్ చేసి 12 సర్వే నెంబర్లు క్రియేట్ చేసి ఇప్పటికే బడా పెత్తందారులకు ఒక విక్రమ్ కుమార్ రెడ్డికి, నిత్యానంద రెడ్డి గారికి 25 ఎకరాల 26 గుంటలు ఇప్పటికే దొంగచాటున దొడ్డిదారున పాస్బుక్ ఇష్యూ చేయడం జరిగింది. రిమైనింగ్ ఇంకా 55 ఎకరాలు అది కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు 60-70 సంవత్సరాల నుంచి అదే భూమిని నమ్ముకొని ఉన్నవాళ్ళు గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని ఆర్డీలు పెట్టుకొని నాకు పట్టా చేయమని చెప్తే ఇప్పటిదాకా పట్టా చేయకుండా 1994 సంవత్సరంలో ఇదే లంబాడీలందరూ గిరిజనులందరూ పోయి హైకోర్టు కూడా ఈ యొక్క పరిశీలన చేయాలి, పరిశీలన చేసి ఈ భూమిలకు ఇవ్వాలి హైకోర్టు తీర్పును కూడా పక్కదోని పట్టించేసి ఈ రోజు ఈ ప్రభుత్వం వెంటనే ఆధిపత్య కులాలకు, పెట్టుబడిదారులకు వాళ్ళ పేదల భూములు గుంజుకొని ఇచ్చే ప్రయత్నం ఇస్తున్నది. ఒక పక్కన గతంలో ధరణిలో అన్యాయం జరిగింది, ధరణి ద్వారా అన్యాయం జరిగింది, ఈ గత ప్రభుత్వం అన్యాయం చేసి చెప్పుకుంటూ వచ్చినటువంటి ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ పేదల గొంతుకు వస్తా ఉంది. పేదల యొక్క గొంతు కోసి పేదల భూములు నాకుంటా ఉన్నది. ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు పేద ప్రజలకు ఇస్తానికి ఎందుకు మేము నష్టపోవట్లేదు? పేద ప్రజలు దాదాపుగా 2 తరాలు 3 తరాల నుంచి అదే భూమిని నమ్ముకొని భూమి లేని వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటే ఆల్రెడీ డబ్బున్న వాళ్ళు గతంలో వాళ్ళు సర్ప్లస్ ల్యాండ్ ఉందని చెప్పేసి 11 ఎకరాల భూమిని ప్రభుత్వం దారాదత్తం చేయని వాళ్ళు మళ్ళీ రోజు ఎట్లా పేదవాడండి, ఏ విధంగా ల్యాండ్ ఇస్తారని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ విషయాన్ని దృష్టి పెట్టి ఎవరైతే గిరిజనులు ఉన్నారో సంగారెడ్డి జిల్లాలో రామచంద్రపురం మండలం వెలుగడ విలేజ్ ఏదైతే ల్యాండ్ ఉందో, ఏదో ఇష్యూ ఉందో ఆ ఇష్యూ వెంటనే టేకప్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలోనే కొంతమంది మంత్రులు కానీ, ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ దీని వెనక తెరచాటుగా ఉండి ఈ విషయాన్ని కొనసాగిస్తుందని అందరూ ఇప్పటికే తెలిసిపోయింది. ఇప్పటికెందుకంటే ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అనుకుంటేనే ప్రజల గొంతు పోయడం ఎంతవరకు ధర్మంగా, న్యాయంగా ఇది. అందుకే ప్రభుత్వం స్పందించి ఎవరైతే 78 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తూ వ్యవసాయం చేస్తున్న రైతులతో ఉన్నారో ఎస్టీలు, గిరిజనులు, లంబాడీలు వాళ్ళందరికీ వెంటనే పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా మంది వాళ్ళ తరఫున ఉద్యమాలు చేస్తా ఉన్నాం.